హిస్టరీ క్రియేట్ చేయటంలో తన తర్వాత ఎవరైనా అని మరోసారి నిరూపించాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రభాస్ కల్కి సినిమాతో హాలీవుడ్ ని దున్నేయడానికి రెడీ అయ్యారు. దానిలో భాగంగా బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో జరిగిన సినిమా ఫంక్షన్లన్నీ ఓ లెక్కైతే బుధవారం నాడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ మరో లెక్క అనేట్టుగా సాగింది. ఈ భారీ ఈవెంట్ కనీవిని ఎరగని రీతిలో ఈ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరు కాగా కల్కి సినిమాలో బుజ్జిని పరిచయం చేశాడు బుజ్జిగాడు ప్రభాస్. మహానటి ఫేమ్ నాగశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది కల్కి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కల్కి చిత్రంలో కీలకంగా ఉన్న బుజ్జి టీజర్ ని లాంచ్ చేశారు. 50 సెకండ్ల నిడివితో ఉన్న బుజ్జి టీజర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, మా బక్క డైరెక్టర్ ఈ బుజ్జితో నన్ను టార్చర్ పెట్టాడు. నాతో 3 ఏళ్లు సినిమా తీసి 50 సెకండ్ల టీజర్ చూపిస్తారా? ఏంటి సార్ ఇది? మిమ్మల్ని కొట్టాలి. ఇటు రండి, నేనేదో నా డార్లింగ్ కి హాయ్ చెప్పి వెళ్ళిపోదాం అంటే ఈ కార్లు ఫీట్లతో ఏదేదో చేయిస్తున్నాడు. నేను కూడా ఈ సినిమా కోసం మీలాగే ఎదురు చూస్తున్నాను. నా లైఫ్ లో ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారని ట్వీట్ చేశాను. అదంతా మా డైరెక్టర్ ఐడియాలే. ప్రస్తుతానికి ఈ బుజ్జిని 3 ఏళ్ల పాటు తగిలించాడు. బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెటర్. అది నా బుర్ర మొత్తం తినేసింది. ఇలా ఉంది బుజ్జి బైరవల టీజర్. నేను కల్కి సినిమాలో అమితాబ్, కమల్ సార్లతో కలిసి వర్క్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కమల్ సార్కి 100 దండాలు. థ్యాంక్ యూ సార్. హోల్ ఇండియా అమితాబ్, కమల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అలాంటి అవకాశం నాకు వచ్చిందంటే చాలా లక్కీ. నార్త్ నుంచి వచ్చి సౌత్ లో ఇంతమంది ఫ్యాన్స్ బేస్ ని సంపాదించడం అంటే అది ఒక్క అమితాబ్ సార్కే సాధ్యమైంది. ఇక కమల్ సార్ అయితే చిన్నప్పుడు ఆయన నటించిన సాగర సంగమం సినిమా చూసి నాకు అలాంటి డ్రెస్ కావాలని అడిగాను. ఆయన చేసినట్టుగా హెడ్ నాకు కదలటం లేదని మా అమ్మని అడిగాను. అలాంటి గ్రేట్ యాక్టర్స్ తో కలిసి నటించాను. దీపిక అంటే ఇంటర్నేషనల్ స్టార్, దిశా పటాని లాంటి హాట్ స్టార్ తో కలిసి పనిచేశాను.